తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన పందిరి కూరగాయ కాకర. మేలైన ఔషధ గుణాలు ఈ కూరగాయలో ఉండడం వల్ల వినియోగదారులు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అయితే విత్తు దగ్గరే రైతు చిత్తవుతున్నాడు. రైతు తక్కువ ఖర్చుతో తమ స్థాయిలో కాకరలో విత్తనోత్పత్తిని చేసుకొని తన అవసరాలకు వాడుకోవచ్చు. మరి రైతు స్థాయిలో కాకర విత్తనోత్పత్తిని ఏ విధంగా చేపట్టాలి, రైతులు పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో సంవత్సరమంతా కాకర పంటలో విత్తనోత్పత్తి చేపట్టొచ్చు. అయితే గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో యాసంగి లేదా ఎండాకాలంలో మాత్రమే విత్తనోత్పత్తి చేపట్టాలి. ఎత్తైన గిరిజన ప్రాంతాలలో అయితే ఖచ్చితంగా ఎండాకాలంలోనే విత్తనం ఉత్పత్తి చేయాలి. సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో విత్తనాలు విత్తుకోవచ్చు. పాలి, లాంగ్ వైట్, పూసా దో మౌసమి, కోయంబత్తూర్ లాంగ్ గ్రీన్, అర్కహారిత, పూసా వివేక్ సాగుకు అనుకూలమైన రకాలు. విత్తనోత్పత్తికి ఎంచుకునే నేలల్లో సొంతంగా విత్తుకున్న మొక్కలు ఉండకూడదు. మురుగునీరు పోయే నేలలు, సారవంతమైన నేలలు అనుకూలం. ఖచ్చితంగా నమ్మకమైన సంస్థ లేదా నాణ్యమైన వనరుల నుంచి మాత్రమే విత్తనం సేకరించాలి. నాణ్యంగా, ఆరోగ్యకరంగా ఉండి చీడపీడలు లేని విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. పగిలిన, రంగు కోల్పోయిన విత్తనాలను తీసివేయాలి. ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. నాటడానికి ముందు విత్తనాలను 30 నిమిషాల పాటు వెచ్చటి నీటిలో ఉంచాలి. దీంతో విత్తన చివరి గట్టి పొర మెత్తబడుతుంది. తడి ఉన్న గోనె సంచి లేదా తేమతో కూడిన గుడ్డ సంచుల్లో 3-4 రోజులు ఉంచితే కూడా గింజలు మెత్తబడి మొలకలు త్వరగా వస్తాయి. విత్తనాలను విత్తన శుద్ధి చేస్తే శిలీంధ్రాల తాకిడి తగ్గుతుంది. ప్రధాన పొలాన్ని 3-4 సార్లు మెత్తగా దున్నాలి. 2 మీటర్ల మధ్య దూరంతో 60 సెంటీమీటర్ల వ్యాసార్థంతో కాలువలు చేయాలి. కాలువల సాలులో 1 మీటరు లోతులో 30 సెంటీమీటర్ల వ్యాసార్థంతో గుంతలు తయారు చేయాలి. గుంతలలో 2 సెంటీమీటర్ల లోతులో నిలువుగా విత్తనాలు విత్తుకోవాలి. మొదట ఒక గుంతకు 2 విత్తనాలు నాటి మొలక వచ్చిన తర్వాత రెండింట్లో ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కను మాత్రమే ఉంచి మిగతా దానిని తీసివేయాలి. విత్తే ముందు గుంతలను ఖచ్చితంగా తడపాలి. ఎకరానికి 10 టన్నులు బాగా చెవికిన పశువుల ఎరువు చివరి దుక్కులో వేయాలి. 1 కిలో పశువుల ఎరువును 100 గ్రాముల వేప చెక్కతో కలిపి ప్రతి గుంతలో ప్రాథమికంగా వేయాలి. 1 నెల తర్వాత గుంతకు 500 గ్రాముల వానపాముల ఎరువును పైపాటుగా మొక్క మొదల్లో వేయాలి. సకాలంలో కలుపును తీసివేయాలి. నాటిన తర్వాత వారం రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. పూత సమయం, కాయలు ఏర్పడే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. కాకర స్వతహాగా స్వపరాగం చెందే మొక్క అయితే కొంతమేరకు పరపరాగ సంపర్కం కూడా జరుగుతుంది. శాఖీయ దశ, పూత దశ, కాయలు ఏర్పడే దశలలో ఎంచుకున్న రకం లక్షణాల ఆధారంగా కల్తీలు గుర్తించి ఏరివేయాలి. 0.2% కంటే కల్తీలు మించకుండా చూడాలి. 3 దఫాలుగా క్షేత్ర తనిఖీలు చేపట్టాలి.
ఫౌండేషన్ విత్తనానికైతే 1000 మీటర్లు, ధృవీకరణ విత్తనానికైతే 500 మీటర్ల దూరం ఉండేలా చూడాలి. దీంతో కల్తీలు సాధ్యమైనంత వరకు ఉండకపోవచ్చు. కాయలు ఆకుపచ్చ రంగు నుంచి పసుపు పచ్చ లేదా నారింజ రంగులోకి మారిన దశలో మొక్క నుంచి సేకరించాలి. చేతులతో మొక్కల నుంచి ఏరి పగిలేదాకా నీడలో ఆరబెట్టాలి. అవి పగిలిన తర్వాత ప్రకాశవంతమైన విత్తనాలు కనిపిస్తాయి. మరో పద్ధతిలో అయితే తోడుకలు తీసిన తర్వాత రక్తపు రంగుతో కూడిన గింజలను ఒకరోజు పాటు నీళ్లలో మురగబెట్టాలి. ఆ తర్వాత బాగా కడిగి ఎండబెట్టి నిల్వ చేయాలి. విత్తన తేమ 7% మించకుండా ఉండాలి. చల్లటి పొడి పరిస్థితుల్లో నిల్వ చేస్తే 5 ఏళ్ల వరకు మొలక శాతం తగ్గకుండా కాకర గింజలు నాణ్యంగా ఉంటాయి. ఒకసారి ఉత్పత్తి చేసిన విత్తనాల్ని రైతులు సిఫార్సు చేసిన నాణ్యతా ప్రమాణాలు ఉంటే 4-5 ఏళ్ల వరకు సాగు చేసుకోవటానికి వాడుకోవచ్చు. మేలైన దిగుబడులు పొందవచ్చు. అయితే సూటి రకాలలో మాత్రమే విత్తనోత్పత్తి చేసుకోవాలి. హైబ్రిడ్లలో రైతు స్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టకూడదు.